2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఈ రోజు జూన్ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. చిన్నారులు పాఠశాలలో చదువుకుంటూ ఆటలాడుకుంటూ తమ కలలను సాకారం చేసుకోవాల్సిన వయసులో కొందరు మాత్రం బతుకు తెరువు కోసం పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బాల కార్మిక వ్యవస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారుల జీవితాలను ప్రభావితం చేస్తున్న సామాజిక సమస్య. పేదరికం, నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో చాలా మంది పిల్లలు చదువును మధ్యలోనే ఆపేసి పనుల్లో చేరాల్సి వస్తుంది. ఫలితంగా వారి బాల్యం, భవిష్యత్తు రెండు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే ILO 2002లో జూన్ 12ను ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం, ప్రతి చిన్నారికి విద్యా హక్కు కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. బాల కార్మిక వ్యవస్థ వల్ల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి దెబ్బతింటుందని, చిన్న వయసులోనే కఠినమైన పనులు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు విద్యకు దూరం అవడం వల్ల వారి భవిష్యత్తు అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఒక చిన్నారి చదువుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతోంది. అదే చిన్నారి పనుల్లో చిక్కుకుపోతే పేదరికం తరతరాల పాటు కొనసాగుతుంది. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ సమాజం మొత్తం కలిసి పనిచేస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి పిల్లలను విద్య వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. మీకు ఎక్కడైనా చిన్నారులు ప్రమాదమైన పనుల్లో లేదా బాల కార్మికులుగా పనిచేస్తూ కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కు సమాచారం ఇవ్వండి. మీ ఒక్క సమాచారం ఒక చిన్నారి జీవితాన్ని మార్చగలదు. చిన్నారుల చేతుల్లో పనిముట్లు కాదు, పుస్తకాలు ఉండాలి. బాల్యం అనేది చదువుకోవడానికి, కలలు కనడానికి, ఎదగడానికి. బాల కార్మిక వ్యవస్థ లేని సమాజం కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం.